లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గేమ్ చేంజర్ సినిమా తర్వాత శంకర్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే శంకర్ డైరెక్షన్ లో కమల్ హీరోగా ఇండియన్ 3ని పూర్తి చేశారు. సౌత్ సినిమాలతోనే పాన్ ఇండియా రేంజ్ హిట్ అందుకున్న దర్శకుడు శంకర్. ఆయన సినిమా అంటే చాలు ఆడియన్స్ అంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఎలాంటి సినిమా తీసినా సరే శంకర్ డైరెక్షన్ లో సినిమా అంటే పక్కా హిట్ అనేలా క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఐ 2.0 సినిమాల వల్ల శంకర్ పై ఒక బ్లాక్ మార్క్ పడింది. ఆ తర్వాత అయినా గానీ పుంజుకుంటాడు అనుకుంటే అలా జరగలేదు సరి కదా, ఇంకాస్త గ్రాఫ్ పడిపోయేలా చేసుకున్నాడు. ఇండియన్ 2, గేమ్ చేంజర్ సినిమాలు కూడా శంకర్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని అయితే బొమ్మ చేశాయి. గేమ్ చేంజర్ సినిమా తర్వాత శంకర్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే శంకర్ డైరెక్షన్ లో కమల్ హీరోగా ఇండియన్ 3ని పూర్తి చేశారు. సినిమాకు మరో 30% షూటింగ్ పెండింగ్ ఉంది. అయితే కాలీవుడ్ లో భారీ సినిమాలు నిర్మించి వరుస ఫ్లాపులతో లైకా సంస్థ కూడా చాలా రిస్క్ లో పడింది. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ లో ఇండియన్ 3 చేయడానికి కూడా ఆసక్తి చూపించట్లేదు. అయితే ఇప్పటికే ఇండియన్ 3 మీద చాలా మొత్తం పెట్టున్నారు. సో పూర్తి చేయాల్సిన మిగతా పార్ట్ తక్కువ బడ్జెట్ లో త్వరగా చేస్తే ఆ సినిమా బిజినెస్ వల్ల అయినా కాస్తో కూస్తో నష్టాన్ని పూర్తి చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే గేమ్ చేంజర్ రిలీజ్ టైంలోనే ఇండియన్ 2 బిజినెస్ లెక్కల వల్ల శంకర్ లో లైకా గొడవ తెలిసిందే. అయితే 3 కోసం ఇద్దరు కాస్త వెనక్కి తగ్గక తప్పట్లేదు. కమల్ హాసన్ కూడా ఇండియన్ 3ని పూర్తి చేయాలని చూస్తున్నారు. వాళ్ళు అడిగిన డేట్స్ ఇచ్చేందుకు రెడీ అంటున్నారు. మరి ఇండియన్ 3 ఎప్పటికి పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది చూడాలి. ఇండియన్ 2 రిలీజ్ టైంలో సినిమా క్లైమాక్స్ లో ఇండియన్ 3 టీజర్ వదిలారు. షాకింగ్ ఏంటంటే ఇండియన్ 3 ట్రైలర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు లైకా సంస్థ శంకర్ కలిసి పనిచేస్తున్నారు. అయితే చివరి ప్రయత్నంగా వీరు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.